పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానాంశమునకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు తల్లి శ్రీసభ కార్మేల్ మాత మహోత్సవాన్ని కొనియాడుకుంటూ ఉన్నది. కార్మేల్ మాత, మరియమాత మనందరి కోసం అనునిత్యం ప్రార్థించేటువంటి తల్లి, మన రక్షణ కోసం క్రీస్తు ప్రభుకి ప్రాధేయపడేటువంటి తల్లి. కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, ఇక్కట్లో ఉన్న, శ్రమంలో ఉన్న వాటన్నిటినీ కూడా మనము మరే తల్లికి సమర్పించినట్లయితే మరే తల్లి మధ్యస్థ ప్రార్థన వేడుదల ద్వారా మన అన్ని అక్కర్లు కూడా తొలగిపోతూ ఉంటాయి. మనకున్నటువంటి బాధలేమి, మనకున్నటువంటి ఇతర సమస్యలేమి అన్నీ కూడా మనకు తెలియకుండానే మటుమాయమైపోతూ ఉంటాయి. అందుకే మనం బైబిల్లో ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం చూసి ఉన్నాం. మరియ తల్లి కానా విందులో ఆ వివాహంలో ఉన్నటువంటి కొరతను గ్రహించి తన కుమారుడైనటువంటి యేసు ప్రభుకి విన్నవించగా, కుమారుడు 6 రాతి బాణలలో నీరును పోయించి ఆ పోయించినటువంటి నీరును ఆశీర్వదించినటువంటి ఆ యొక్క వైనును, ద్రాక్షారసాన్ని అక్కడ ఉన్నటువంటి అతిథులకి ఇవ్వక వారు దాన్ని స్వీకరించి, ఇది ఎంత శ్రేష్టమైనది, దీనిని ముందుగానే ఇవ్వవలసినదిగా వారు ప్రాధేయపడ్డారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన జీవితంలో మరియ తల్లి వైపు మలచుకొని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము ముందుకు వెళతామో అప్పుడే వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లబడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక గురువు జీవితంలో కావచ్చు, కన్యాస్త్రీ జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, మరి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మరే తల్లిని వేడుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. ఆమె ఎప్పుడు కూడా మన సంతోషాన్ని చూసేటువంటి తల్లి, ఆమె ఎప్పుడు కూడా మన బాగోగులు చూసేటువంటి తల్లి, ఆమె ఎప్పుడు కూడా తన బిడ్డ కష్టంలో ఉన్నప్పుడు చూచి మరి మొహం తిప్పుకునేటువంటి తల్లి కాదు. ఆ తల్లి మనం కష్టంలో ఉన్నప్పుడు, రోధిస్తున్నప్పుడు తన ఒడిని చాచి మనల్ని హత్తుకొని తన బిడ్డైన క్రీస్తుకు సమర్పించేటువంటి తల్లి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో మరియ తల్లి యొక్క దీవెనలు, మరి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుదల కావాలి అంటే మన అనుదిన జీవితంలో మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే జపమాల. ఈ జపమాలని ఎవరైతే తూచా తప్పక ప్రతి దినము మరి జపిస్తూ ఆ జపమాలను ధ్యానిస్తూ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనను వేడుకుంటూ ఉంటారో వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రపంచంలో నలుమూలన ఏ మూలకు వెళ్ళినా కూడా ఈ జపమాల యొక్క రహస్యము గురించి అడిగినట్లయితే వారు ఆశ్చర్యపోతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు దావీదు గొలియాతుని ఏ విధంగా అయితే ఒడిసితో కొట్టి ఆ భీకరంగా ఉన్నటువంటి ఆ గొలియాతును పడగొట్టి మరి హతమార్చి ఉన్నాడు, ఈ జపమాలలో ఉన్నటువంటి ఒక్కొక్క పూస సైతాను శక్తుల నుండి విడుదలను మనకు దయచేస్తూ ఉంటుంది. జపమాలలో ధ్యానించేటువంటి ఒక్కొక్క పూస, ఆ పూస ద్వారా ప్రార్థించేటువంటి ప్రార్థన మనకు రక్షణ కవచములాగా మన అనునిత్యము కాపాడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ జపమాల జపించడం ద్వారా మరి ఎన్నో సమస్యల నుండి, మరి ఎంతో అనారోగ్యముతో ఉండి ఏ వైద్యులు కూడా నయం చేయలేనటువంటి స్థితిగతుల్లో, మరణ స్థితిలో ఉన్నటువంటి వారు కూడా అద్భుత రీతిలో ఆశ్చర్యాలు పొంది ఉన్నారు. కనుక అటువంటి శక్తిని, అటువంటి రక్షణ మనము కూడా పొందే భాగ్యాన్ని మనకు దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర